మరొక సాధారణమైన ప్రశ్న మాకెప్పుడు వచ్చేది ఏంటి అంటే, యాంటీబయాటిక్స్ అనేది ప్రతి జ్వరానికి మనము వాడవలసిన అవసరం ఉందా అనేది. సో నేను మీ డాక్టర్ నరేంద్ర, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ ఇంటెన్సివిస్ట్, చిల్డ్రన్స్ నరేంద్ర హాస్పిటల్ కావాలి. మనకు వచ్చే జ్వరాలలో 90% జ్వరాలు వైరల్ ఫీవర్సే ఉంటాయి. ఈ వైరల్ ఫీవర్స్లో మీరు యాంటీబయాటిక్స్ వాడినప్పటికీ కూడా ఆ జ్వరాలు అనేవి తగ్గవు. యాంటీబయాటిక్స్ అనేవి వైరస్కి పనిచేయదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అని మనం అనుకున్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరు ప్రతి నార్మల్ ఫీవర్కి కూడా యాంటీబయాటిక్ వాడడం వల్ల మీ పిల్లలకి ఆ యాంటీబయాటిక్స్ అనేవి రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మీకు ఆ యాంటీబయాటిక్స్ అనేవి రేపు చిన్న చిన్న జ్వరాలకు కూడా పనిచేయడం మానేస్తాయి. కాబట్టి ఒక డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే ఆ యాంటీబయాటిక్స్ అనేవి చూసుకొని వాడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. యాంటీబయాటిక్స్ అనేది ప్రతి జ్వరానికి నేను వాడను. అవసరమైనప్పుడు పిల్లల డాక్టర్ రాసిన తర్వాత మాత్రమే నేను ఈ యాంటీబయాటిక్స్ వాడతాననేది ఒక నిర్ణయంగా తీసుకోండి. లేదంటే రేపు భారతదేశంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా గణనీయంగా పెరిగిపోతుంది. దాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు. నా పేరు దివ్య. ఈ సంయుక్త సేవా సంస్థలో మేము ఉచిత కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి వచ్చాము. మాకు అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి ధన్యవాదాలు. మాకు ఈ కుట్టు శిక్షణ నేర్పిస్తున్న ఆయిషా మేడంకి కూడా ధన్యవాదాలు. మాకు చాలా వరకు ఏ డౌట్లు ఉన్నా చెప్పుద్ది. మేము ఇప్పటి వరకు డ్రాయరు, లెహెంగా, లోపల లంగాలు, బాడీ పౌడాలు చాలా వరకు నేర్చుకున్నాము. ఇప్పుడైతే గాగ్రా చీలి దగ్గరికి వచ్చున్నాము. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్కి, సాయి చైతన్య సార్కి మా ధన్యవాదాలు.